ఇక్కడ ఈ రెసిడెంట్స్ అంతా కూడా ఈ ఏరియాస్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ గుర్రపు డెక్క వాటర్ హైసింత్ ఏదైతే ఉందో ఇది పెరగటం వల్ల మొత్తం చెరువంతా కూడా దాదాపుగా స్ప్రెడ్ అవ్వటం వల్ల ఇక్కడ భయంకరమైన దోమల సమస్య అండ్ ఇతర సమస్యలు అన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి వారి నుంచి మురుగు వాసన కూడా బాగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఈరోజు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. దుర్గం చెరువుకి వచ్చినప్పుడు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు అంటే దీంట్లో ఇరిగేషన్ వాళ్ళు, నెక్స్ట్ అట్లానే జిహెచ్ఎంసీ అధికారులు, దీంతోపాటు వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు అండ్ రహేజా ఎవరైతే కనుక ఇది మెయింటైన్ చేస్తున్నారో ఈ ట్రాక్, ఈ దుర్గం చెరువు చుట్టూ ఉన్న వాటర్ ట్రాక్ని దీనికి ఏదైతే వాళ్ళు దీని కింద అంటే వాళ్ళకి ఎంఓయూ కింద జిహెచ్ఎంసీతో ఉన్నటువంటి ఎంఓయూ కింద వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో రహేజా గ్రూప్ ఉన్నారు. అట్లానే ర్యామ్కీకి సంబంధించిన ప్రతినిధులు ఏదైతే ఎస్టీపీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ హైడ్రా ఆఫీషియల్స్ కూడా అందరం ఉన్నాము. సో ఇక్కడంతా కూడా మొత్తం నడిచి అంతా బై ఫుట్ అంతా మేము వాక్ చేసి మొత్తం ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది ఏంటంటే సీవేజ్ అంటే మురికి నీరు ఏదైతే